అండ్ జనరల్‌గా మటన్ కర్రీ ప్రిపరేషన్‌కి టైం పడుతుంది అనుకుంటారు కదా! అలా కాకుండా ఇలా కుక్కర్‌లో వండుకోండి. త్వరగా అయిపోతుంది. ముందుగా కుక్కర్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. తర్వాత 3 మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకొని వేసుకున్నాను. మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక హాఫ్ కేజీ మటన్‌కి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేశాక వాష్ చేసి పెట్టుకున్న మటన్ మొత్తం వేసేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. కుక్కర్లో ఉన్నా కూడా టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి. తర్వాత ఒక టమోటా ఇలా కట్ చేసుకొని ముక్కలుగా వేసుకోండి. మొత్తం అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత ఇలా 4 పచ్చిమిరపకాయ చీలికలు వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని బాగా మిక్స్ చేసి పెట్టుకోండి. ఇలా చేస్తే సింపుల్గా అయిపోతుందండి. మనం ఇంకా దాన్ని వదిలేసి మన పని మనం చేసుకోవచ్చు కుక్కర్లో పెట్టుకొని. చూడండి ఇలా మంచిగా కలిసాక ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి మగ్గించండి. ఆ తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీకి తగినట్టు నీళ్ళు పోసుకొని 3 to 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. ఇలా ఉడికినాక లాస్ట్లో కొద్దిగా గరం మసాలా వేసి కొత్తిమీర జల్లుకొని ఒక 2 నిమిషాలు పొయ్యి మీద ఉంచండి. ఆ తర్వాత తీసి సర్వ్ చేసుకోండి. ఎంతో టేస్టీ అయిన మటన్ కర్రీ రెడీ. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.